everyone, this is Catherine. Please subscribe to One India Telugu. Hello Andy, నేను తరుణ్ భాస్కర్. Please subscribe to One India Telugu. ప్రో కబడ్డీ లీగ్ లో పేలవమైన ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆరంభ మ్యాచ్ మినహా మరే దశలోనూ ఆకట్టుకోలేకపోతున్న టైటాన్స్ వరుసగా 5వ మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. దీంతో 6 కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే నెగ్గింది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పట్నా పైరేట్స్ 43-36 స్కోరు తేడాతో తెలుగు టైటాన్స్ పై విజయం సాధించింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్, ప్రధాన రైడర్ మోను దెబ్బకు టైటాన్స్ విలువల్లాడింది. టైటాన్స్ ను 2 సార్లు ఆలౌట్ చేసిన పట్నా 3 సార్లు సూపర్ ట్యాకిల్తో అదరగొట్టింది. ఆరంభంలో ఇరు జట్లు సమంగా కనిపించినా ఆ తర్వాత పట్నా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. టైటాన్స్ ను ఆలౌట్ చేసి 19-15తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పట్నా. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరిని లక్ష్యంగా చేసుకున్న పట్నా అతనిని రైడింగ్ కు వచ్చిన ప్రతిసారి అవుట్ చేసింది. రెండో అర్ధభాగం ఆరంభమయ్యే సమయానికి రాహుల్ 10 నిమిషాలు కోర్టు బయటే ఉన్నాడు. దీనిని అనుకూలంగా మలుచుకున్న పట్నా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. 5 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రాహుల్ చౌదరి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా రైడ్ పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఒక్కసారిగా 10 రైడ్ పాయింట్లు సంపాదించాడు. రాహుల్ మినహా మరెవరూ పోరాడకపోవడంతో టైటాన్స్ కు పాయింట్లు కరువయ్యాయి. చివర్లో పట్నా ఆలౌట్ అయింది. చివరి 5 నిమిషాల్లో టైటాన్స్ 12 పాయింట్లు సాధించగా పట్నా 3 పాయింట్లే సాధించింది. అయినా టైటాన్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్లో పట్నా చేతిలో టైటాన్స్ కి ఇది రెండో ఓటమి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.